ఉపాధి లేదు, ఊరు బాగుపడదు, నిధులు రాక సాగని అభివృద్ధి పనులు, పట్టణాల్లో విలీనమైన గ్రామాల వ్యధలు. ఇప్పుడు పేరుకి ఏం చేస్తారంటే ఆ గ్రామాన్ని తీసుకుపోయి పట్టణంలో విలీనం చేస్తారు. మున్సిపాలిటీ అంటారు, ఇంకోటి అంటారు. కనీసమైన ఫండ్స్ లేక ఆ గ్రామాలు అభివృద్ధికి నోచుకోక, కనీసం ఓ డ్రైనేజ్ వ్యవస్థ లేక, నీళ్లు లేక ప్రజలు తీవ్రమైన అవస్థ పడుతున్నారట. ఎప్పుడిది 6 ఏళ్ల కిందట మున్సిపాలిటీల్లో విలీనమైన పంచాయతీలు అష్టకష్టాలు పడుతున్నాయట. గతంలో పంచాయతీలుగా ఉన్నప్పుడు అభివృద్ధి నిధులు ప్రతి సంవత్సరం వస్తుండేవి. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తున్నాయి. తాగునీటి సమస్యను సైతం ఎవరూ పట్టించుకోవట్లేదని విలీన గ్రామాల ప్రజలు చెబుతున్నారు. బల్దియాల్లో విలీనం తర్వాత పంచాయతీల్లో అప్పటి వరకు చేసిన ఉపాధి హామీ పథకం రద్దై కూలీలు చాలా వరకు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తున్నదట. పట్టణాల్లో దాని స్థానంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో అప్పులిచ్చి స్వయం ఉపాధికి కొన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నా అవి పూర్తి స్థాయిలో పేదలకు అందట్లే. భూమి లేని నిరుపేదలకు నెలకు 1000 రూపాయల చొప్పున అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సైతం విలీన గ్రామాల ప్రజలు అనర్హులు. ఎందుకంటే ఉపాధి హామీ పథకం ఉంటేనే, ఆ జాబ్ కార్డు ఉంటేనే దానికి అర్హులు. ఇప్పుడు పేరుకి ఏమది గ్రామమే, వీళ్ళేదో పెద్దగా చెప్పుకోవడానికి ఆ మున్సిపాలిటీల్లో ఆ గ్రామాలని విలీనం చేయడం ద్వారా ఆ గ్రామాలకి వచ్చే ఫండ్స్ రాక ఎటు కాకుండా వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా తయారైనాయట. దీన్ని ఎవడు గమనించాలా? గవర్నమెంట్ చూసుకోవాలా? ఎంత దారుణం చూడండి. 6 ఏళ్ల నుంచి వాళ్ళ పరిస్థితి ఏంది? వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో 2018లో విలీనమైన కమలాపూర్ గ్రామం ఇది. జనాభా 1500 ఉంది. పంచాయతీగా ఉన్నప్పుడు ఉపాధి హామీ ద్వారా నిత్యం పని దొరికేది. జాబ్ కార్డు ఉన్న 600 మంది నెలకు 4000 చొప్పున సంపాదించేవారు. పురపాలికలో విలీనం కావడంతో ప్రస్తుతం ఉపాధి హామీ రద్దయింది. దీంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు తెలిపారు. మిషన్ భగీరథ తాగునీరు సైతం వారంలో 1-2 రోజులే వస్తోందని చెబుతున్నారు. ఇట్లా గ్రామాలని ఇప్పుడు ఒకవైపున డెవలప్మెంట్ అంటిది, పట్టణం అంటిది, మున్సిపాలిటీ అంటిది. కనీసం వాళ్ళ ఉపాధి సంగతి ఏంది? ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందే పని కల్పించడానికి, సంవత్సరంలో 100 రోజుల పని కల్పించడానికి. మరి మీరు దాని డెవలప్ పేరుతో దాన్ని మున్సిపాలిటీలో కలిపినప్పుడు మరి ఆ గ్రామం పరిస్థితి, ఆ గ్రామంలో ఉన్న కూలీల సంగతి ఏంది? మరి ఇన్ని జాబ్ కార్డ్స్ పోతాయి, ఉపాధి హామీ ఉండదు అని అన్నప్పుడు మరి ఆ 100 రోజుల పని ఏ రకంగా కల్పించాలని ఆలోచన చేయరా? ఎవరు చేయాలి దీని మీద రివ్యూ? ఇంకో 119గా ఉన్న మున్సిపాలిటీలని 142 మున్సిపాలిటీలు కార్పొరేషన్గా విస్తరించింది. ఏం చక్కదనం? ఏమైనా ఉపయోగం ఉందా వీటి వల్ల? ఫండ్స్ లేకపోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇగో కామారెడ్డి బల్దియాలో విలీనమైన ఇల్చీపూర్లో శిథిలావస్థకు చేరిన మురుగు కాలువలు, పైసలు లేవు. పరిపాలనా సౌలభ్యం కోసం అప్పట్లో కొత్తగా ఏర్పాటు చేసిన 23 మున్సిపాలిటీ కార్పొరేషన్స్లో సమీపంలోని 94 పంచాయతీలు విలీనం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరో 15 పట్టణ స్థానిక సంస్థలను కొత్తగా ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు 157కు చేరుకున్నాయి. పంచాయతీల నుంచి బల్దియాలో విలీనం కావడంతో ఈ గ్రామాలు వార్డులుగా రూపాంతరం చెందినాయి. పెరిగిన పన్నులు, ధృవీకరణ పత్రాల జారీలో జాప్యం, తాగునీటి ఎద్దడి సైతం విలీన గ్రామాల్లో ప్రధాన సమస్య. నర్సంపేట మండలంలోని కమలాపూర్, ద్వారకాపేటల్లో 4 ఏళ్ల కిందట మిషన్ భగీరథ పైప్లైన్ లేస్తే తాగునీరు నిత్యం రాకపోవడంతో అవి నామమాత్రంగా మిగిలిపోయినాయి. జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఇతరత్ర పనులకు నెలలపాటు తిరగాల్సి వస్తోందని ఈ విలీన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీతో పోల్చితే పురపాలికల్లో పన్నులు అధికంగా ఉంటున్నాయని, తనకు కమలాపూర్ పంచాయతీగా ఉన్నప్పుడు ఏటా 612 రూపాయలు వస్తే ప్రస్తుతం 1423 రూపాయలు చెల్లించాను అని స్థానికుడు నరసింహ వెల్లడించారు. ఈడ సక్కదనం, ఫండ్స్ లేవు, డెవలప్ లేదు, పాడు లేదు, ఉన్నది పోయింది. మళ్ళీ పైగా పన్నులు ఎక్కువ కట్టాల్సి వస్తుంది, ఎందుకంటే అది మున్సిపాలిటీ కదా. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, ఓఆర్ఆర్ నుంచి RRR వరకు HMDA పరిధిని విస్తరిస్తున్నాం అంటారు. అన్ని విలేజెస్ అన్నీ దాంట్లోకి వస్తాయి, ట్యాక్సులు పెరిగిపోతాయి.